హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఎగ్స్ చుక్కకూర చేసుకుందామండి. కోడిగుడ్లు చుక్కకూర కర్రీ చాలా బాగుంటుందండి. సో మనం చికెన్ గోంగూర ఎలా వండుకుంటే బాగుంటుందో అలాగే గుడ్లు చుక్కకూర కర్రీని అయితే చేసుకుందాం అండి. ముందుగా నేను ఒక 4 చుక్కకూర కట్టలు తీసుకున్నానండి. ముందుగా గుడ్లు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. అంటే ఇలా ఘాట్స్ పెట్టడం వల్ల మనకి ఆయిల్లో తుల్లకుండా ఉంటుందండి. ఆయిల్ పైకి తుల్లకుండా ఉంటుంది. ఇలా ఎగ్కి 3 వైపులా ఘాట్స్ పెట్టుకోవాలండి. అలా అయితే మనకి ప్యాన్కి కళాయికి అతుక్కోకుండా, తర్వాత మన పైన కూడా తుల్లకుండా ఉంటుందండి ఆయిల్. ఓకేనండి, అన్నిటికి కూడా పెట్టేసుకున్నామండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మనం గుడ్లు వేయించుకొని తీసుకుందామండి ముందుగా. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఎగ్స్ వేసుకుందామండి. వేగిని తీసేసుకున్నామండి. ఓకేనండి, కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసుకుందామండి ఇందులో. వీటిని కూడా అందులో వేసుకున్నామండి, పసుపు వేసాం కదా. ఓకేనండి, వేగిపోయి కదా, తీసుకుందామండి. ఎగ్స్ అన్నీ కూడా తీసుకుందామండి. ఓకేనండి, ఇది ఎగ్స్ తీసేసుకున్నాం కదా, వేరే ప్యాన్లో మనం చేసుకుందామండి కర్రీని. ఓకేనండి, ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్స్ వేయించిన ఆయిల్ ఇందులో వేసుకుందామండి. ఇంకొంచెం నూనె వేసుకుందామండి ఎక్స్ట్రాగానా, కొద్దిగా నూనె. మనకి కళాయి చిన్నగా అయిపోద్ది కదండి, కర్రీ ఎక్కువగా అయ్యి కళాయిలో సరిపోదు కదా, సో అందుకని ప్యాన్లోకి మార్చేసాను. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలండి. ఓకే, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకేనండి, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఓకేనండి, వేగింది కదా, ఇప్పుడు ఉల్లికాడలు వేసుకుందామండి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుందాం. ఇది కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఓకేనండి, ఇప్పుడు కారం వేసుకుందామండి. ఉల్లికాడలు కొద్దిగా మగ్గాయి కదండి, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే గరం మసాలా పొడి అండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్.
ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి ఒకసారి. ఓకేనండి, ఇదంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చుక్కకూర వేసుకుందామండి. చుక్కకూర వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలిపి మనం మీడియం ఫ్లేమ్లో పెడదామండి ఒక 2 నిమిషాల పాటు. ఓకేనండి, బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఆకుకూర అందువల్ల తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు గుడ్లు వేసుకుందామండి. ఎగ్స్ని ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసాం కదా. ఓకేనండి, ఎగ్స్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఓకేనండి, కలిపి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఎగ్ చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదండి, తీసి చూద్దామని. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఓకేనండి, మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. మన స్ప్రింగ్ ఆనియన్లో ఆనియన్స్ కూడా ఇలా ఫుల్గా వేస్తే చాలా బాగుంటుందండి. సాంబార్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనండి, ఎంతో టేస్టీ చుక్కకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.